మెగా9 టీవీ. సక్సెస్ వినడానికి చిన్న పదమే అయినా దీన్ని రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. కానీ అంత అవసరం లేదు, సాధించాలనే తపన ఉంటే చాలు అని ఓ పల్లెటూరు అమ్మాయి నిరూపించింది. సాధించాలని తపన ఉన్న వారికి ఎలాంటి కోచింగ్లు, ట్రైనింగ్లు అవసరం లేదని రుజువు చేసింది. చిన్న చిన్న వాటితో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు అని అంటోంది. ఇంతకీ ఆమె ఎవరు, ఆ అమ్మాయి సక్సెస్ స్టోరీ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న అమ్మాయి పేరు రిమా దాస్. ఈమెది అస్సాంలోని ఒక చిన్న గ్రామం. రిమా దాస్ది ఒక సాధారణ కుటుంబం. దర్శకత్వం చేయాలనేది తమ డైరీలోనే లేని అంశం. వాళ్ళ నాన్న ఒక టీచర్, అమ్మ ప్రింటింగ్ ప్రెస్, పుస్తకాల దుకాణం నడిపేది. చిన్నప్పటి నుంచి ప్రకృతి, సంగీతం అంటే ఇష్టం ఉండటం వల్ల నాట్యం, నటన పట్ల ఆసక్తి ఉండేది. కానీ తల్లిదండ్రులు తనను ప్రొఫెసర్గా చూడాలని అనుకున్నారు. కాలేజీ రోజుల్లో కొన్ని స్టేజీలు షోలు ఇచ్చేది. అక్కడి నుంచే కళా ప్రస్థానం స్టార్ట్ అయింది. సినిమాలు చూస్తూ మేకింగ్ నేర్చుకుంది. నటనలో ఉన్నప్పటికంటే ఎక్కువ సినిమాలు తీసేటప్పుడే ఎక్కువ శ్రద్ధ ఏర్పడి పూర్తిగా మేకింగ్ వైపు దృష్టి మళ్ళింది. అసిస్టెంట్ గా చేసిన అనుభవం లేదు. మిగతా దర్శకుల మాదిరిగా పెద్ద పెద్ద నిపుణుల దగ్గర శిక్షణ పొందలేదు. చాలా సింపుల్. తన దగ్గర ఒక హ్యాండ్ కెమెరా ఉండేది. ఆ కెమెరా చేత పట్టుకుని ఏ ఇతర లైటింగ్ సాధనలు అవసరం లేకుండా సూర్యకాంతితోనే సినిమా తీసి ప్రపంచానికి అస్సాం సత్తా ఏంటో చూపించింది. విలేజ్ రాక్ స్టార్స్ తో ఆస్కార్ ఎంట్రీ సాధించింది. ఆస్కార్ ఎంట్రీ వరకు వెళ్ళిన మొదటి అస్సామీ సినిమా ఇదే. పంజాబీ దర్శకుడు పంజాబ్ కథ చెప్పాడు. గుజరాతీ దర్శకుడు గుజరాత్ కథ చెప్పాడు. ఒక అస్సామీ డైరెక్టర్ గా తానెందుకు అస్సాం కథ ఎందుకు చెప్పకూడదు అనేది తన పాయింట్. వాళ్ళు కథ చెప్తున్నారు, వీళ్ళు సినిమా తీస్తున్నారని రిమా దాస్ ఎప్పుడూ కూడా ఎవరికి ఫిర్యాదు చేసినట్లు మాట్లాడలేదు. వాళ్ళు అలా, వీళ్ళు ఇలా అని ఫిర్యాదు చేయడం కంటే తానే కొంత స్పేస్ క్రియేట్ చేసుకుని అస్సాం కథను అందరిలోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. ప్రయత్నం అయితే చేద్దాం, ఫలితం తర్వాత అనేది తన భావన. ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా ఆశించలేదు. సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ మన కథలు చెప్పాల్సింది, ప్రపంచానికి చాటాల్సింది ఒక డైరెక్టర్గా మన బాధ్యతే కదా అని అడుగు ముందుకేసింది. అనుకున్నది సాధించింది. అంతే, విజయం వచ్చింది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నేషనల్ అవార్డు సైతం పొందింది. అయినా కానీ రిమా దాస్ కి సినిమాలపై ఆకలి తీరలేదు. కెరీర్ తొలినాళ్లలో ఉన్న ఆరాటం, తపన తనను కొత్త కోణంలో సినిమాలు తీసేలా ప్రేరేపిస్తున్నాయి. ఏదో సినిమాలు తీసామా, జనాల్లోకి వదిలామా అన్నట్లు కాకుండా అవి సామాజికంగా ఎంత ప్రభావం చూపించాయి అనే కోణంలోనే తను ఆలోచిస్తోంది. ఒక గ్రామంలో ఆరుబయట వాకిళ్లలో ఆడుకున్న అమ్మాయి ఇప్పుడు భారత సినీ చరిత్రలో తన పేరు చిరస్థాయికి రాసుకునే స్థాయికి ఎదిగిందంటే ఆమె సంకల్పం ఎంత బలమైందో అర్థమవుతోంది. అంతేకాదు ఈ స్టోరీ ఎంతమందికి స్ఫూర్తినిస్తోంది.